కాబట్టి కోల్పోయిన మన వాళ్ళని కూర్చున్నటువంటి చింత కూడా మనకు అక్కరలేదని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. అన్నిటికంటే బాధాకరం అదైతే దాని విషయంలో కూడా నీకు చింత అక్కరలేదు, మొత్తాన్ని తిరిగి లేపి నీకు నిత్యము నీతోనే ఉండేటట్టు నేను చేస్తాను, దాని గురించి కూడా నీకు దిగులు అక్కరలేదని దేవుడు చెప్పాడు. తరచుగా ఈ మాటలు నేను చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ లేఖనాలే. వీటన్నిటిని ఎందుకు దేవుడు రాయించాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మనం విశ్రాంతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 1, దేవునికి స్తోత్రం. అలాగే నిత్యము సంతోషంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి విశ్రాంతి, రెండవది సంతోషము మరియు ఆనందం, మూడవది సమాధానం. సమాధానంగా మన హృదయం ఉండాలని, సంతోషంగా ఉండాలని, విశ్రాంతిలో ఉండాలని నా తండ్రి కోరుకుంటున్నాడు. భయం నుండి విడుదల పొందటమే విశ్రాంతి. భయం నుండి విడుదల పొందటమే విశ్రాంతి. మనుషులకి ఎన్నో రకాల ఒత్తిళ్ళు, టెన్షన్స్, ఎవరికి తగ్గ భయాలు వాళ్ళకున్నాయి, ఎవరికున్న ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. ఈ భయం నుండి విడుదల పొందడానికి, కాసేపు శాంతి పొందడానికి మనుషులు రకరకాల మార్గాలు వేసుకున్నారు. కొంతమంది మందు తాగుతారు. ఆ మందు తాగి ఆ మత్తులో మైకోలో నిద్రపోతారు. ఆ కాసేపు విశ్రాంతి. నీకు తెలుసా లోకం కూడా విశ్రాంతి ఇచ్చిద్దని, లోకం కూడా శాంతినిచ్చిద్దని మీకు తెలుసా? అయితే లోకం ఇచ్చే శాంతి వేరు, ప్రభువు ఇచ్చే శాంతి వేరు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడిచ్చే విశ్రాంతి గొప్పది. లోకమిచ్చే శాంతి సినిమా హాలుకు పోతే 3 గంటలు, బార్ షాపుకు పోతే మరికొన్ని గంటలు, ఆ కిక్కున్నంత వరకు మత్తుడై ఉంటాడు, ఏం అర్థం కాదు. అది దిగిందంటే మళ్ళా స్టార్ట్ అయ్యింది టెన్షన్. అలాగున లోకమిచ్చేటువంటి విశ్రాంతి తాత్కాలికమైంది, కొంతకాలం కొంతసేపే. అది దిగగానే మళ్ళా వీడికి దడ స్టార్ట్ అయింది. కానీ దేవుని బట్టి ఒకడు పొందేటువంటి ధైర్యం, విశ్రాంతి స్థిరమైనది, శాశ్వతమైనది. ఎందుకంటే నిత్యము నాకు తోడై ఉన్న ఒకడు ఉన్నాడు. ఆయన అందరికంటే అన్నిటికంటే బలవంతుడు. ఆయన ఈ విశ్వమంతటికి రాజు. ఆయన నాకు ప్రామిస్ చేశాడు, ఆయన నాకు వాగ్దానం చేశాడు. ఏమనంటే నేను నీకు నిత్యము తోడై ఉంటాను అని. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండని నాకు వాగ్దానం